ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ హైలీ ఎస్టీమ్డ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మనందరం ప్రభువును స్తుతిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఆయన స్తుతి నొందదగినవాడు, స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రంపై ఆసీనుడైన దేవుడు ఆయన. నా స్తుతిని కోరుతున్న దేవుడు ఆయన. హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధించినప్పుడు మన జీవితాల్లో పెను మార్పులు మనం చూడగలుగుతున్నాం. ప్రభువును ఆరాధించడం అనేది క్రైస్తవ జీవితంలో గొప్ప బాధ్యతగా దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరైతే దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తారో వారు దేవుని యొక్క కృపలో మరింతగా నాటబడి వర్ధిల్లి అనేక మందికి ప్రయోజనకరంగా జీవిస్తారు. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ లేఖనాలు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటినీ మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన వాగ్దానాలు ఇవ్వడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం. Shall we open our Bibles to the book of Isaiah chapter 29 and verse 23. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. When he sees his children, the work of mine hands, in the midst of him they shall sanctify my name and sanctify the Holy One of Jacob, and shall fear the God of Israel. అతని సంతానపు వారు నేను వారి మధ్య చేయు కార్యమును వారు చూసినప్పుడు నన్ను పరిశుద్ధపరుస్తారు లేదా నన్ను మహింపరుస్తారు. ఎంత చక్కని మాట. అతని సంతానపు వారంటే ఎవరు? ఈ సంతానం ఎక్కడి వారు, ఏ దేశపు వారు అంటే ఆ పై వచ్చినని మనం చదివితే అక్కడ అబ్రహాము మరియు యాకోబుల పేర్లు వాడబడ్డాయి. వారిద్దరూ మూలపితరులే. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఒక జనాంగాన్ని ఇస్తానని, తన నామమును గొప్ప చేస్తానని. ఆ తర్వాత అబ్రహాము సంతానాన్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసేసరికి అబ్రహాముకి సంతానమే లేదు. అయితే దేవుడు తన వాగ్దానాన్ని బట్టి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని 100 ఏండ్ల ప్రాయంలో బిడ్డనిచ్చాడు. ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు నుండి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రపంచంలో తీసుకొచ్చారు. దేవుడు అంటున్నాడు, అతని సంతానపు వారు నేను వారి మధ్య చేయు కార్యమును చూసినప్పుడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, మన దేవుడు పనిచేసే దేవుడు, ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. ఆయన ఎక్కడో దూరంగా నిలబడి చూసేవాడు కాదు. నాకెందుకులే, నేను ఏం చేస్తానులే అని చేతులు కట్టుకుని నిలబడేవాడు కాదు. ఆయన పనిచేసే దేవుడు, ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీవు ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఏమోనండి దేవుడు దూరంగా నిలబడి చూస్తున్నాడే కానీ ఎందుకు నా జీవితంలో పని చేయట్లేదండి అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నా విషయంలో ఎందుకు సైలెంట్ అయిపోయాడని బాధపడుతున్నావు. బహుశా నీ వివాహం లేట్ అవుతుందని ఆ బాధలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకని నా పట్ల మౌనంగా ఉన్నాడని విచారణ వ్యక్తం చేస్తున్నావేమో. లేదా ఉద్యోగం రావట్లేదు అన్న ఆ బాధలో దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదని బాధపడుతున్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నీ మధ్య ఒక అద్భుతం చేసినప్పుడు నీవు ఆయన్ని మహింపరుస్తావు. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. ఆయన నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆలస్యంలో కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఆయన అలసిపోవద్దు, ఓర్పును వదిలిపెట్టద్దు, సహనాన్ని వదిలిపెట్టద్దు. దేవుని వైపు చూడు. ఆయనే నీ ఆశ్రయం, ఆయనే నీ దుర్గం, ఆయనే నీ కోట, ఆయనే నీవు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనుషులే ఒక్కరు కూడా నమ్ముకొనదగిన సహాయకులు కారు. అందరూ నీ చుట్టూ ఉన్నట్టే కనబడతారు కొన్ని సందర్భాల్లో, కానీ ఎప్పుడైనా ప్రతికూలత వచ్చినప్పుడు చాలామంది నీ నుండి దూరం అయిపోతారు. అనారోగ్యం వచ్చినప్పుడు చాలామంది నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. నువ్వు అప్పులు ఊబులో కురిగిపోయినప్పుడు నీకు బాగా కావాల్సిన వాళ్ళే కనీసం తలెత్తి కూడా చూడని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. ఆయన నీ మధ్య తన కార్యం జరిగించే దేవుడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎన్నో మేలు జరిగించాడు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దేవుళ్ళు వారికి ఇచ్చారు. తన ప్రజల మధ్య దేవుడు చేసిన కార్యం. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో అడుగడుగున దేవుడు వారికి సహాయం చేస్తూనే వచ్చారు. ప్రభు వారిని పిలిచాడు కనుక, బయటికి తీసుకొచ్చారు కనుక వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించాడు.
ఆహారం 20 లక్షల మందికి ఆహారం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది కూడా అరణ్యంలో. ఎక్కడ పండించుకోగలరు వాళ్ళు? ఎక్కడ తినగలరు? పోనీ ఐగుప్తులోంచి ఏమన్నా ఎంతో కొంత తెచ్చుకున్నారంటే ఇది ఎంతకాలం వస్తాయి? కానీ దేవుడు వారిని 40 సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించాడు. ఆకాశను మన్నాను కురిపించి వారు కనాను పొలిమేరలకు వచ్చేంత వరకు కూడా మన్నా ద్వారా దేవుడు వారిని పోషించాడు. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. నీ మధ్య దేవుడు తన కార్యం జరిగించే దేవుడు. ఎక్కడో ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో, అంటార్కిటికాలోనో దేవుడు అద్భుతాలు చేయడం కాదు. దేవుడు నీ మధ్య, మన మధ్య అద్భుతం చేయగలడు. ఎందుకోసం అంటే ఆయన సమస్తము ఉండగలిగిన దేవుడు. ఆయన నీ పట్ల, నా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు. ఇర్మియా గ్రంథం 29:11 అదేగా చెబుతుంది. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి. ఆయనకి తెలిసేట ఆ ఉద్దేశాలు. అవి మనకు సమాధానకరములైనవే కానీ హానికరములు కాదు. దేవుని ప్లాన్ ఎప్పుడు కూడా నీ పట్ల సమాధానాన్ని ఇచ్చేదే కానీ నీకు ఎప్పుడు హామ్ చేసేది కాదు. నీకు మంచి భవిష్యత్తు, రాబో కాలంలో నీకు నిరీక్షణ కలుగు చేయనట్లుగా అవి సమాధానకరమైన ప్రణాళికలను బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. నీ భవిష్యత్తును గురించి భయపడద్దు. రేపు ఏమవుద్దో, వచ్చే నెల ఏం జరుగుద్దో, వచ్చే సంవత్సరం ఏమవుద్దో, 10 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఏంటో అని ఎప్పుడూ కృంగిపోవద్దు. నీ భవిష్యత్తుని దేవుని చేతిలో పెట్టు. ఆయన నిన్ను నడిపించేవాడు. నీ భవిష్యత్తు గ్రహాల చేతిలో లేదు, నీ భవిష్యత్తు నక్షత్రాల చేతిలో లేదు, నీ భవిష్యత్తు జ్యోతిషుల చేతిలో నీ భవిష్యత్తు లేదు. దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది. ఆయనని నడిపించేవాడు, ఆయన నేను బలపరచువాడు. మనుషులందరూ నీ దయనీయమైన స్థితిని చూసి నీ కర్మ ఇంతే అంటున్నారేమో. దేవుడు నీ కర్మను మార్చగలిగినవాడు. ఆయన నీ కర్మను మార్చగలిగే శక్తి దేవునికి ఉంది. అద్భుతం చేస్తాడు, మహిమతో నింపుతాడు. ధైర్యంగా ఉండు, ఆయన వైపు చూడు. ఈ వాగ్దానాన్ని రోజుతో క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మా మధ్య కార్యము జరిగించినప్పుడు మేము నీ నామమును మహింపరుస్తామని, పరిశుద్ధపరుస్తామని చక్కని వాగ్దానాన్ని మాకు అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ వైపు మేము చూసినప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు, విశ్వాసంలో ముందు కొనసాగినప్పుడు మా మధ్య అద్భుతాలు చేసే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ఎవరైతే నీ నుండి ఒక అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు ఆశిస్తున్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి లేవనెత్తండి. గొప్ప కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వరకు స్వస్థ ఇవ్వండి. విడుదల లేని వరకు విడుదల దాయిచేయండి. కుటుంబ పరిస్థితులు విచ్ఛిన్నమైపోతున్నప్పుడు ప్రభువా, వారిని మీరే ముట్టి సమాధానపరిచే, ఐక్యపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.